Why AP needs Jagan? ఇప్పుడు మనం చూస్తున్న గ్రామం చంద్రవరం. ఇది తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన చాగల్లు నుండి 10 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన కొవ్వూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చంద్రవరంలో 872 ఇళ్లున్నాయి. మొత్తం జనాభా 2536. నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వర్యులు శ్రీమతి తానేటి వనిత గారు 2019లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై కొవ్వూరు నియోజకవర్గం మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. తానేటి వనిత గారి ఆధ్వర్యంలో చంద్రవరం గ్రామానికి చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 సంవత్సరాల 6 నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా చంద్రవరం గ్రామంలోని లబ్ధిదారులకు నేరుగా అందించిన మొత్తం 13,16,65,510 రూపాయలు. నాడు నేడు పనులు, సీసీ రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల నిర్మాణం, ఇళ్ల నిర్మాణం, విద్యుత్ ఆధునీకరణ పనులు, ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వంటి వివిధ అభివృద్ధి పనులు నాన్ డీబీటీ పథకాల ద్వారా అందించిన మొత్తం 4,28,57,818 రూపాయలు. గ్రామ ప్రజలు జగనన్న పరిపాలనలో ప్రవేశపెట్టినటువంటి పథకాలు, వాటి అభివృద్ధి విషయంలో సంతోషం వ్యక్తం చేశారు. మాకు సొంత ఇంటి కళ అసలు నెరవేరుతారు అనుకోలేదండి. జగనన్న గారు వచ్చిన తర్వాత మాకు సొంత ఇల్లు వచ్చిందండి. చేదోడు పథకం అందిందండి, ఆసరా వచ్చిందండి. నవరత్నాలు భాగంగా చాలా లబ్ధి పొందామండి. మేము జగనన్న గారు వచ్చిన తర్వాత బాగుందండి. మాకు పంటల బీమా, రైతు భరోసా, తర్వాత 0 వడ్డీ, వ్యవసాయం గురించి పెట్టుబడికి ఇవన్నీ సకల సదుపాయాలు జరుగుతున్నాయి. 1,70,00,000 సుమారుగా మా నియోజకవర్గానికి, మా రైతులందరికీ అందింది. మేము రైతులందరం చాలా హ్యాపీగా ఉన్నాం. వనిత గారి ఆధ్వర్యంలో ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా బాగా అన్నీ చేస్తున్నారు. నా జగన్ గారు నా పెద్ద కొడుకు బాబా పట్టు తారీఖు తెచ్చి గబగబా నా చేతిలో పోయి మట్టి కూడన్నా తింటున్నాను నాయన. నేను ఏట రోజు నువ్వు లేకపోతే నాకు కూడే లేకపోతే నాయన. మళ్ళీ జగన్ గారే కావాలి. ఈ గ్రామంలో వైఎస్ఆర్ మరి పెన్షన్ ద్వారా 2,64,52,000 రూపాయలు ఇప్పటి వరకు లబ్ధి పొందడం జరిగింది. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమ్మఒడి వస్తుంది. మా బిడ్డలను చదివించుకోవడానికి మరి విద్యా దీవెన మేము అందుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఆరోగ్యశ్రీలో నా భార్య కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి మరి జగన్ ప్రభుత్వం మాకు ఎంతగానో సహాయం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే మరి వనితమ్మ గారిని మరి మరొకసారి మేము గెలిపించుకుంటామని మనవి చేస్తూ ఉన్నాం. మాకు హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి 4 రోజులకోసారి 3 రోజులసారి మేము వెళ్తుంటే షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు అన్ని రకాల వైద్యం చేసుకుంటూ ఉంటున్నారు. ఇదే ప్రభుత్వం మళ్ళా రావాలని ఆశపడుతున్నాం. అలాగే మా నియోజకవర్గం నుంచి వనిత మేడం గారిని, సీఎం జగన్ గారిని కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ఆశపడుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇల్లు ఇచ్చారండి. 67 సంవత్సరాలు నాకు ఈ వయసులో నాకు ఇల్లు ఇవ్వడం చాలా గొప్పగా ఉంది. నాకు పింఛన్ ఇస్తున్నారు. నా భార్యకి వికలాంగుల పింఛన్ వచ్చింది. జగనన్న గారు కావాలి మాకు. జగనన్న గెలిపించుకుంటాం. మాకు 60 సంవత్సరాల మట్టి ఈ ఊళ్ళో ఇళ్ల స్థలాలు రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మాకు వచ్చింది. వనితమ్మ గారి సహాయంతో మా ఊరు ఎంతో అభివృద్ధి చెందింది. ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మేడం సహాయం వల్ల నాకు వనితమ్మ గారి కాపు నేస్తం ఒకసారి వచ్చిందండి. ఇప్పుడు జగనన్న వచ్చాక మాకు కాపు నేస్తం ఎక్కడుందో, కాపులు ఎక్కడున్నారో తెలియపరిచారు. 2024లో కూడా మేము జగనన్నే రావాలని కోరుకుంటున్నాం. వనితమ్మ మేడమ్మే రావాలని కోరుకుంటున్నాం. ఆవిడ చాలా బాగా చేసింది. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇక్కడ రైతులకి జగనన్న గవర్నమెంట్లో జరిగిన మేలు గత 20 సంవత్సరాలు ఇప్పుడు జరగలేదు. పంటల బీమా అనేది ఏ గవర్నమెంట్లోనూ మేము చూడలేదు ఇప్పుడు దాకా. చూడబోం కూడా అంత ఇదిగా మా ఊళ్ళోనే 90 లక్షల రూపాయల దాకా రావటం జరిగింది. రైతు భరోసా అయితేనేమి, పంటల బీమా అయితేనేమి, 0 వడ్డీ, రైతు 0 వడ్డీ రుణాలు అయితేనేమి, ఇవన్నీ కూడా 1,70,00,000 సుమారు ఈ గ్రామం రైతులకు లబ్ధి చేకూరింది. మేమంతా కూడా కష్టపడి మళ్ళీసారి జగనన్న గెలిపించుకుంటాం, వనితమ్మను గెలిపించుకుంటాం అనే ఉద్దేశంతో ఉన్నాం రైతులందరూ కూడా. ప్రతి పేదవాళ్ళకి కూడాను చేతి వృత్తి చేసుకునే వాళ్ళకి జగన్ గారు చాలా సహాయపడుతున్నారు. మన కొవ్వూరు నియోజకవర్గం
వనితమ్మ గారు నిజంగాను ఆవిడకి కూడా నేను సెల్యూట్ చేస్తున్నానండి. నిజంగా ఆవిడ చేసినట్టు ఆవిడ తిరిగినట్టు ఎవరు చేయలేదండి. పైన జగన్ గారు ఎలా చేస్తున్నారో వనితమ్మ గారు చాలా బాగా చేస్తున్నారు. ఈవీసీ నేస్తం ద్వారా నాకు 15,000 సంవత్సరం గవర్నమెంట్ వారు ఇస్తున్నారు. మా బాబు విషయంలో కూడా వివాహ విషయంలో 1,00,000 రూపాయలు కళ్యాణ వస్తు ద్వారా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఇంటి విషయంలో అయితే మాకు ప్రతి దానికి కూడా లబ్ధికి పొందుతున్నాం. మేము గత ప్రభుత్వంలో మాకు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మా ఇంటి లోన్ ఇస్తానని రేపు డబ్బులు శాంక్షన్ అయిపోయి పడతాయనగా అడ్డం పెట్టేసి ఇవ్వలేదు. దాన్ని బట్టి మేము చాలా కష్టపడ్డాం. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల ఈ ప్రభుత్వం అలా చేయకుండా పార్టీ విషయంలో అటు ఇటు అని లేకుండా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలా చేస్తున్నారు. 2024లో కూడా జగనన్న గారి ప్రభుత్వం రావాలని, వనితమ్మ గారు కూడా రావాలని ఆశిస్తున్నాను. అభివృద్ధి కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ ఆసరా ద్వారా కానీ సుమారుగా 49 సంఘాలు ఉన్నాయి. డ్వాక్రా సంఘాలు 1,38,70,000 అమౌంట్ పడింది వీళ్ళందరికీ. ముఖ్యంగా మా వనితమ్మ గారు కొవ్వూరు నియోజకవర్గంలో మా చంద్రవరం గ్రామం మీద ఎక్కువ ప్రేమ చూపి లబ్ధిదారులను ఎన్నిక చేయడం, మొత్తం ఎక్కువ లబ్ధి పొందేలాగా చేశారు. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగనన్న గారిని అత్యధిక మెజార్టీతో, వనితమ్మ గారిని అత్యధిక మెజార్టీతో ఈ చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అత్యధిక ప్రభంజనంతో వస్తుందని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మేము 20 సంవత్సరాలు బట్టి ఆటో వెళ్తాం కానండి, ఎవరు కూడా మాకు 10 పైసలు వేసింది కూడా లేదు, 1 రూపాయి వేసింది కూడా లేదు సార్. ఈయన వచ్చి 4 సంవత్సరాలన్నర అయింది. అప్పుడే 5 సంవత్సరాలు పూర్తి అవ్వకుండానే మాకు 50,000 వేసారండి. సంవత్సరానికి 10,000 చొప్పున 50,000 వేసారండి. ప్లస్ మా అబ్బాయిలు చదువుకుంటున్నారండి. 3 అబ్బాయిలు చదువుతున్నారండి. 2 విద్యాదీవెన వచ్చిందండి. చిన్న అబ్బాయికి ఏమో అమ్మఒడి వచ్చిందండి. మా ఇంటికి మా అమ్మగారు పెన్షన్ వస్తుందండి. మాకు జగన్ వేసిన పథకాలన్నీ ఇంచుమించు అన్నీ ఆల్మోస్ట్ మాకు అన్నీ అందినాయండి. ఏ గవర్నమెంట్ కూడా ఇలాగా ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ పెట్టింది కూడా ఎవరు లేరండి. ఈ గవర్నమెంట్ వచ్చాక, జగన్ గారు వచ్చాక ప్రతి పేదోడికి కూడా చివరి దాకా అందుతున్నాయండి. మళ్ళీ జగన్ గారిని సీఎం గారు చూస్తామండి. ఇక్కడ తానేటి వర్ధి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుంటామండి. మా ఆయనకి చేయకపోతే ఆపరేషన్ చేయించారు, మళ్ళీ రాడ్ తీయించారు. అప్పుడు డబ్బులు వేసారు. ఆపరేషన్ చేసినప్పుడు మళ్ళీ రాడ్ తీసినప్పుడు కూడా డబ్బులు వేసారు. పూతరేక లోన్ తీసుకున్నాము, 1,00,000 రూపాయలు ఇచ్చారు. దేనికి లోటు లేదు, అన్నీ బాగానే చేస్తున్నారు జగన్ గారు. జగన్ అన్న పాలనలో మాకు చాలా బాగుందండి. నేను కూడా అండి రిటైర్ అయిపోయానండి. నాకు కూడా పింఛన్ వస్తుందండి. పింఛన్ కూడా బాగా ఇస్తుంది జగనన్న గారి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో 2024లో కూడా జగనన్న నెగ్గించుకుంటామండి. తానేటి వనితమ్మ గారిని కూడా మంత్రి గారిని చేస్తాం. మళ్ళీ జగన్ నా భర్త కాలం చేశారు కాబట్టి 2,00,000 ఇచ్చారు. నవరత్నాల్లో భాగంగా జగనన్న చేదోడు నాకు 10,000 రూపాయలు వస్తున్నాయి. నేను టైలరింగ్ గతంలో ఎవరు ఇవ్వలేదు. మేము ఈసారి జగన్ గారిని వనితమ్మ గారిని గెలిపించుకుంటాం. జగనన్న అండి మాకు ఇంట్లోని కూడా ఇచ్చారండి. ఆయన ఇచ్చిన వల్ల ఇల్లు కూడా కట్టుకున్నామండి. ఇప్పుడు పూతరేకుల లోన్ ఒకటి ఇచ్చారండి. పూతరేకుల గొడ్డ లోన్ కూడా బాగానే కట్టుకుంటున్నాము. ఇంకా ఈ పట్టు కూడా ఆయన రావాలి, ఆయనకే అర్థమండి ఓటు. నా పేరు ముంగర వెంకటేశ్వరరావు అండి. కోవూరు నియోజకవర్గం చంద్రవరం గ్రామం అండి. నేను వికలాంగుని అయితే ఈ హోమ్ మినిస్టర్ గారి వల్ల ఈ బండి వచ్చిందండి, 3-వీలర్ బండి. నాకు పెన్షన్ అయితే పోస్టులో మాకు ఏమొచ్చింది కదండి. ఈ జగన్ గారు వచ్చిన వల్ల, జగన్ గారి దయ వల్ల 3,000 పెన్షన్ 1వ తారీఖు పొద్దున్న మేము మంచాల మించి కూడా లెగుతలేదండి. పొద్దున్న వచ్చి మా చేతిలో పెడతారండి పెన్షన్. ఇంకెంతకంటే పాలన ఏముందండి. ఈ పాలన చాలా బాగుందండి, బాగా నచ్చిందండి మాకు. ఇంకా అందుకే 2024లో కూడా ఇక్కడ మా నియోజకవర్గంలో అయితే వనితమ్మ గారు వస్తారండి. ఈ పైన సీఎం గారు అయితే జగన్ గారు వస్తారండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. సచివాలయ వ్యవస్థలో భాగంగా చంద్రవరం సచివాలయం వ్యవస్థ ద్వారా ఇంటింటికి సంక్షేమం అందించడంతో పాటు వివిధ అభివృద్ధి పనులతో గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క మహిళలకు కూడా మేము చేయూత పథకం ద్వారా 37,39,000 మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి మూలలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకుని వచ్చి మేము వాళ్ళకి గుర్తించి వాళ్ళకి మేము ప్రతి ఒక్క పథకాన్ని అందజేయడం జరుగుతుంది. మా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి మంచి కార్యాలు ఇంకా చేస్తారని మేము కోరుకుంటున్నాం. జగనన్న గారు గెలిచిన తర్వాత గ్రామ వాలంటీర్ వ్యవస్థ పెట్టి మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి, నవరత్నాలు పెట్టి ప్రతి ఇంటికి ఏ పథకాలు వస్తున్నాయి, ఆ పథకాలని మేము ఏ విధంగా వాళ్ళకి చేర చేయాలి అని ప్రతి పథకానికి కూడా మేము లబ్ధిదారులని గుర్తించి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హులందరికీ కూడా మేము వాటిని అందజేయడం జరుగుతుందండి. మేము వాలంటీర్గా మమ్మల్ని నియమించినందుకు మళ్ళీ మేము జగన్ గారిని రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా కోవూరు నియోజకవర్గంలో మా వనితమ్మ గారిని గెలిపించుకోవాలని మేము కోరుచున్నామండి. ఈ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి ఇక్కడి నాయకుల మాటల్లో విందాం. 22 కోట్లు అభివృద్ధి పనులకు అయితే, సంక్షేమానికి అయితే మా ఊరికి వచ్చినాయి. మా ఊరికి ఇంత అభివృద్ధి డెవలప్మెంట్ అయింది. గత ప్రభుత్వంలో ఇంత అభివృద్ధి ఎప్పుడు చేయలేకపోయారు ఎవరను. మా జగనన్న గారు వచ్చాక ఈ అభివృద్ధి పనులు బాగా డెవలప్ చేసాం.
జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సీఎం గాను, వనితమ్మ గారు నన్ను ఎమ్మెల్యే గాను గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాను. ఎప్పుడైనా సరే రెడీ. చంద్రవరం గ్రామంలో మొత్తం డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా అందించిన మొత్తం అక్షరాల 19,76,03,328 రూపాయలు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4.5 ఏళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా జగనన్న ప్రభుత్వం చేకూర్చిన లబ్ధి మొత్తము అక్షరాల 4,69,459 కోట్ల రూపాయల పైమాటే. ఈ 52 నెలల కాలంలో గ్రామం నుంచి రాజధానుల వరకు మన ప్రభుత్వం ఎన్నెన్ని మార్పులు తీసుకువచ్చిందో గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలకు కూడా, గ్రామ స్థాయిలో ఉన్న పెద్దలకు అందరికీ కూడా వివరించే కార్యక్రమం జరగాలి. బీ ఫర్ జగన్, బీ ఫర్ జగన్, బీ ఫర్ జగన్. నా చెల్లెమ్మ మన హోమ్ మినిస్టర్ వనితమ్మ నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం చేయడం ఇంకా సంతోషాన్ని కూడా ఇస్తా ఉంది. జై జగన్.